ఫ్రెండ్స్, మరి పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించి 2 సంవత్సరాలండి. ఏదైతే మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు ఆనాపానసతి ద్వారా సత్యాన్ని తెలుసుకుని సత్యంలో జీవిస్తూ సత్యాన్ని ఆచరించారు. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం, యోగ పరంపర ఇలాంటివెన్నో కూడా మనకి మన చేత ఆచరింపజేశారు. మరి ఈ వారు చెప్పినటువంటి తీసుకెళ్ళటానికి మన పత్రి మేడం గారి ఆధ్వర్యంలో శైలజ మేడం గారు 2 ఇయర్స్ నుంచి మరి పత్రిజీ మహిళా చైతన్యం టీం ద్వారా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మరి ఎవరైతే పిలుస్తారో ఆ ఊరికి వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుంది. మరి 3 రోజుల వర్క్ షాప్ లో రోజుకి 10 గంటల ధ్యానము, సార్ ఏదైతే 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, మళ్ళీ కాన్సెప్ట్లు చెప్పారో మరి అవి మరి కూలంకషంగా మరి వారికి అర్థమయ్యేలాగా మన శైలజ మేడం గారు చెప్పడం జరుగుతుంది. తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటాయండి. మరి వచ్చిన వారి అనుభవాలు చెప్పించడం జరుగుతుంది. ఇలా 3 రోజులు 30 గంటల ధ్యానం జరుగుతుందండి. మరి అక్కడ వారు డాన్స్ కూడా చేపిస్తారు. అది కూడా మన లోపల ఎనర్జీని యాక్టివేషన్ చేస్తుంది. మరి ఒక గంట అలాంటి ప్రాక్టికల్స్ కూడా చేపిస్తున్నారు మన శైలజ మేడం గారు. వారు ఎంతో బాధ్యత తీసుకుని సార్ ఏదైతే చెప్పారో అది ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. వారికి ఈ పత్రిజీ మహిళా చైతన్యం తరపున శైలజ మేడం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి మరి రామాంజనేయ సార్ గారికి మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికి కూడా. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో వచ్చి మీ సమయాన్ని పాటిస్తూ ఎన్నో విశేషమైన సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు మనం చెప్పే కాన్సెప్ట్ పత్రిజీ గారిని ఎంతో మంది అడిగారు, ప్రశ్నలు అడిగితే ఆయన ఇచ్చిన జవాబులు ఏంటి? ప్రశ్న అంటే మనము, జవాబు అని అంటే పత్రిజీ గారి నోట్ నుంచి వచ్చిన మాట గురించి కొన్ని తెలుసుకున్నాం. ఈ గంట సమయంలో ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకున్నాం. పోస్ట్ ఉన్నోళ్ళు లాక్ చేయాలి మేడం. పోస్ట్ ఉన్నోళ్ళు లాక్ చేయండి. ఓకే సార్, చేస్తున్నాను సార్. లాక్ చేసి మౌత్ లాక్ చేస్తున్నాను సార్. ఓకే. ఇంకొకళ్ళు ఎవరన్నా ఉంటే వీడియో ఓపెన్ చేసుకొని లేకపోతే వెళ్ళిపోదాం. ఒకటి ప్రశ్న ఏంటంటే మనం అడిగింది, ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన గురువుని గుర్తించడం ఎలా అని అడిగారు పత్రి సార్. ఆధ్యాత్మిక మార్గంలో గురువుని గుర్తించడం ఎలా? పత్రి సార్ ఇచ్చిన జవాబు, గురువు కానివాడు గురువుని గుర్తించడం అసంభవం. గురువుని కానివాడు గురువుని గుర్తించడం అసంభవం. ఏ జాతి పక్షులు ఆ జాతినే గుర్తించి ఆ జాతిలోనే సంచరిస్తున్నట్లు గురువును గుర్తించగలిగిన మాత్రమే గురువుతో కూడా సంచరిస్తాడు. గురువు కాని వాడికి గురువులు గుర్తులు చెప్పినా లాభం లేదు. చెప్పినా లాభం లేదు. మరి గురువు అయిన వాడికి గురువులు గుర్తులు చెప్పడం అంతకంటే అనవసరం. కాబట్టి నిజమైన గురువును గుర్తించడం ఎలా అని తికమక పడే కంటే ముందు నేను గురువుని ఎలా కావాలి అన్న ప్రయత్నం మొదలు పెట్టడం ముఖ్యము. రాశిలోంచి ఏదో ఒకటి ఎంచుకునే లాటరీ విధానం కాదు ఇది. గురువుని ఎంపిక చేసుకోవటం అంటే అలా చేస్తే ఓటికుండలో నీళ్లు నింపుతున్నట్లే. శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్తుండాలి. సహనంతో, మౌనంతో నీ ధ్యాన సాధన మీరు చేసుకుంటూ వెళ్తుంటే మీ చైతన్య స్థాయికి తగిన గురువు మీరు ఎప్పటికైనా కలుసుకోగలుగుతారు. అంటే మన చైతన్య స్థాయి పెరిగినప్పుడే మనకు గురువు ఎదురవుతాడని చెబుతాడు. నెక్స్ట్ ప్రశ్న, జీవితాన్ని మనం ఎలా సార్థకం చేసుకోవాలని మనం అడుగుతుంటే పత్రిజీ గారు చెప్పిన వాక్యము, సార్థకము అంటే అర్థంతో కూడుకొని ఉంది అని అర్థం. జీవితం అంటే మనిషి పుట్టక నుంచి మరణం వరకు ఉన్న దేశకాల పరిస్థితుల పరంపరలో కలిగిన స్పందన మరి ప్రతిస్పందనలో ప్రవాహం. కేవలం ఒక గంట సేపో, ఒక రోజునో, ఒక ఊరిలోనో లేదా ఒక మనిషితోనో జీవితాన్ని అర్థంగా జీవిస్తే, కేవలం ఒక గంట సేపో, ఒక రోజులోనో, ఒక ఊరిలోనో లేదా ఒక మనిషితో జీవితాన్ని అర్థవంతంగా జీవిస్తే
అది కేవలం అంతవరకే సార్థకత. అలా కాక ప్రతి ఒక్క దేశకాల పరిస్థితులలోనూ క్షణం క్షణం సృజనాత్మకంగా, క్రియాశీలకంగా, అర్ధ అర్ధరహితంగా, దుఃఖరహితంగా మరి అందరికీ శ్రేయస్సు కలిగించే విధంగా ఉంటూ సత్య స్థితులై ధర్మవర్తులై ఆఖరి శ్వాస వరకు జీవిస్తే దానినే జీవితం యొక్క సంపూర్ణ సార్థకత అంటాము. జీవితంలో ఇలాంటి సార్థకతను పొందాలంటే మనం వదిలిపెట్టాల్సింది హింస. ఇలాంటి సార్థకత మనం పొందాలంటే ఏం చెప్పారంటే ముందు మనలో ఉన్న హింసను వదిలిపెట్టి పట్టుకోవాల్సింది హంసను పట్టుకోవాలి. ఇది ఆయన ఇచ్చిన ప్రశ్న. ఇంకొక మళ్ళీ అడిగాం మనం ప్రశ్న ఏంటి, మనకు మరో జన్మ ఉంటుందా అని అడిగితే పత్రిసారి ఇచ్చింది 190 జన్మలు ఉంటాయి, లేదా 10 జన్మలే ఉండవచ్చు. అది వాళ్ళ వాళ్ళ ఎంపిక. నేను మీ ఊరికి ఎన్నిసార్లు అయినా రావచ్చు, అసలు రాకుండా ఉండవచ్చు. అది నా ఎంపిక. జన్మ తీసుకోవటం అంటే మీ ఊరికి రావటం లాంటిది అని చెబుతున్నారు. మళ్ళా ప్రశ్న, మీకు మొండి ధైర్యం ఎక్కువ ఎందుకండి అని అడిగారు. సార్ ఏమో నాకు మొండి ధైర్యం ఏమీ లేదే, నేను కేవలం సత్యాన్ని గుర్తించాను, మరి ఇది సత్యము అని అందరికీ చెబుతున్నాను. సత్యాన్ని సత్యం అని చెప్పటానికి ఐస్ క్రీమ్ అని చెప్పటానికి మొండి ధైర్యం అక్కర్లేదే. సత్యాన్ని సత్యం చెబుతున్నాము, ఐస్ క్రీమ్ చూస్తా ఉన్నా కదా, మళ్ళీ ఐస్ క్రీమ్ అని చెప్పాల్సిన పని లేదు, అక్కర్లేదే. దాని గురించిన సంపూర్ణ వాస్తవం తెలిస్తే చాలు. నాకు సత్యమేదో అసత్యమేదో ఖచ్చితంగా తెలుసు కాబట్టి నేను అంత ఖచ్చితంగా సత్యం గురించే చెప్పగలుగుతున్నాను. పత్రిసారి ఎంతో మంది ఉన్నారు గురువులు, కానీ పత్రిసారి ఏమంటే నాకు సత్యం తెలుసు, అది ఎంత ఇదైనా సరే నేను సత్యం గురించే చెప్తాను అంటున్నారు. మళ్ళా మనం ప్రశ్న అడిగాం ఏంటంటే, ధ్యానం చేయటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందా? ధ్యానం చేయటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుద్దా? ధ్యానం చేయటం వల్ల పెరిగేదే ఆత్మవిశ్వాసం. మెడిటేషన్ చేయటం వల్లే ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. ఆవగింజంత ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, పర్వతాలను సైతం కదిలించవచ్చు అన్నారు. జీసస్ క్రైస్ట్ అన్నాడట. కనుక ధ్యానం చేసే వాళ్ళకి ఆవగింజంత కాదు, కొండంత ఆత్మవిశ్వాసం ఉంటది. మరి వాళ్ళు ఏది అనుకుంటే దానిని అవలీలంగా సాధించుకోగలుగుతారు. నా ముందు కూర్చున్న వేలాది మంది నా ఆత్మవిశ్వాసం వల్లే ఇక్కడికి వచ్చారని పత్రిసారి చూస్తారు. మళ్ళా మనం ప్రశ్న వేసాం ఏంటి అంటే, కోపము, భయము, చిరాకు వంటి లక్షణాలను పోగొట్టుకోవటం ఎలా? కోపము, భయము, చిరాకు వంటి లక్షణాలు పోగొట్టుకోవటం ఎలా? కోపము, భయము, చిరాకు వంటి మానవ సహజమైన లక్షణాలను పోగొట్టుకోవటం కాకుండా ఏవి ఎక్కడ ఎలా ఉండాలో, ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో, వాటిని ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో అక్కడ అప్పుడు అలా ఉంచడం అలవాటు చేసుకోవాలి. కోపం కానీ భయాకు చిరాకు కూడా ఎక్కడ ఎట్లా ఉండాలి అవి అట్లా ఉంచడం నేర్చుకోవాలి. ఉదాహరణకి బాత్రూంలో మంచాలు పెట్టడం, మరి డ్రాయింగ్ రూమ్లో బాత్ టచ్ పెట్టడం వంటి మూర్ఖపు పనులు చేయం కదా. ఇక్కడ పెట్టాల్సింది అక్కడ, ఇక్కడ చేయం కదా. ప్రతి ఒక్క వస్తువుకి ఒక నిర్దిష్టమైన స్థానం ఉన్నట్లే మనకు కోపము, భయము, చిరాకు, నవ్వు, ఆనందం వంటి ప్రతి ఒక్క లక్షణానికి కూడా ఒక్కొక్క నిర్దిష్టమైన స్థానం తప్పక ఉంటుంది. నిరంతర ధ్యాన సాధన వల్ల మన అంతరంగం మనకు తేటతెల్లు అవుతూ మన సహజ లక్షణాలన్నీ మనకు అవగాహన వస్తుంటాయి. జీవితంలో ఏది ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా సవ్యమైన రీతిలో ఉంటూ ప్రతి ఒక్క క్షణములో ఆనందాన్ని మనకు అనుభవంలోకి తెస్తాయి. ధ్యానం చేయకపోతే ఈ లక్షణాలన్నీ ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండకూడదో అలా అపసవ్యంగా ఉంటూ జీవితాన్ని అమిత గందరగోళంలో పడివేస్తూ ఉంటాయి అని చెప్పారు. కోపము, భయము, చిరాకు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏది ఉంచాలో అట్లా ఉంచటం ముందు మనం ప్రయత్నం చేయాలి అని అంటున్నాను. మళ్ళా ప్రశ్న, బుద్ధత్వం అంటే ఏమిటి సార్ అని అడిగితే పత్రిసారి చెప్పింది, మనకు ప్రయోజనం లేని పనులు చేయకపోవటమే బుద్ధత్వం అంటే. మనకు ప్రయోజనం లేని పనులు చేయకపోవటమే బుద్ధత్వం. అలాగే అవతలి వారికి ప్రయోజనం లేని పనులు కూడా చేయకపోవటం బుద్ధత్వం. మన జీవిత అవసరాలతో పాటు ఇతర అవసరాలను కూడా గుర్తించి చూడగలటమే బుద్ధత్వంతో
కూడిన మాట్లాడుతూ అన్నిటిలో మితంగా ఉండటమే బుద్ధత్వం. తిండి, నిద్ర, చదువు, సంపాదన, సేవ ఇలా అన్ని రకాలు జీవన వ్యాపారాల్లో కూడా మధ్య మార్గాన్ని అవలంబించడమే బుద్ధత్వము. మళ్ళా అడిగాం మనం ప్రశ్న, ఏమడిగాం? టెన్షన్ అన్నది లేకుండా ఎప్పుడు శాంతంగా ఎలాగా ఉండవచ్చు? టెన్షను అన్నది లేకుండా ఎప్పుడు శాంతంగా ఎలా ఉండవచ్చు? పత్రిసారి ఏమిచ్చారు దానికి సమాధానం? టెన్షన్ ఎందుకు వస్తుంది? పరీక్షలు ఎలా రాస్తామో అని భయం వేసి టెన్షన్ వస్తుంది. పరీక్షలు ఎలా రాస్తామో అని భయం వేసి టెన్షన్ వస్తుంది. టెన్షన్ అనేది మీకే కాదు, అందరికీ ఉంటుంది. మహాభారత యుద్ధం చేయటానికి అస్త్రశాస్త్రాలతో బయలుదేరిన అర్జునుడు కూడా తీరా యుద్ధ రంగంలో మధ్యలోకి రాగానే టెన్షన్ మొదలైంది. శత్రు సైన్యం ఉన్న ద్రోణాచార్యుని ఎలా చంపాలి? పురువృద్ధులైన భీష్మ పితామహుల్ని ఎలా మట్టి పెట్టాలి? అసలు ఇప్పుడు యుద్ధం చేయటం అవసరమేనా అంటూ అనేక ఉద్రేకాలకు గురయ్యాడు అర్జునుడు. పరిస్థితిని జాలిపడిన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, అర్జున, నువ్వు ముందు యోగి కా అని చెప్పాడు. మహావీరుడు, మరి ఎన్నెన్నో ఆయుధాలు చేతిలో కలిగి ఉన్న అర్జునుడికి టెన్షన్ వచ్చింది. కానీ చేతిలో ఏ ఆయుధం లేకుండా యుద్ధరంగంలో రథాన్ని తోలుతూ కూర్చున్న శ్రీకృష్ణుడు మాత్రం ఏ టెన్షన్ లేకుండా కులాసాగా కూర్చున్నాడు. కారణం, అతను చిన్నతనం నుంచే ధ్యాన సాధనలో తన జీవితాన్ని పండించుకున్న గొప్ప యోగీశ్వరుడు. ధ్యాన విద్యలో నిష్ఠాతులైన వారికి శ్రీకృష్ణుడిలాగా ఎప్పుడు టెన్షన్ అన్నది ఉండదు. టెన్షన్ ఎక్కడ? నిష్ఠాతులైన వాళ్ళు, ధ్యాన విద్యలో నిష్ఠాతులైన వాళ్ళకి ఈ టెన్షన్ ఉండదు. అందుకే ఏ పనైనా టెన్షన్ లేకుండా చెయ్యాలంటే పొద్దున్నే లేవగానే ధ్యానం చేయాలి. లేకపోతే అర్జునులాగా టెన్షన్ ఎక్కువయ్యి ఆ సమస్యల నుంచి పలాయనం చిత్తగించాలి అనిపిస్తుంది. ఇది సార్ చెప్పింది. మళ్ళా అడిగారు ప్రశ్న, ఏమడిగాం? ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ హాయిగా ఉండే పిల్లలకు ధ్యానం అవసరమా? సార్ చెప్పిందంటే ఆటలు ఇంకా బాగా ఆడటానికి, పాటలు ఇంకా బాగా పాడటానికి, మరి ఇంకా హాయిగా ఆనందంగా ఉండటానికి ధ్యానం తప్పనిసరి. ఆటలాడినా, పాటలాడినా, పాడినా ధ్యానం తప్పనిసరి. మళ్ళా ప్రశ్న అడిగాం, మతభేదం అన్నది ఎందుకు వస్తుంది? మతం అనేది ఎందుకు వస్తుంది భేదం? ఆత్మజ్ఞానం లోపంతో కూడిన కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది, స్లోగా కొంచెం సౌండ్ పెంచుతారా? చూడండి మేడం, సౌండ్ బాగానే పెట్టాను, నేను 100 పెట్టాను మేడం. చూడండి, నా ఫోన్ లో ఫుల్ పెట్టాను. మా ఇంటికి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వింటామంటున్నారు. క్లాస్ వాడటానికి ఉందో కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం అక్కడ. మతభేదం అన్నది నా దాంట్లో 100 పెట్టాను. మతభేదం అన్నది ఎందుకు వస్తుంది అని అడిగి, ఆత్మజ్ఞానం లోపంతో కూడిన మూర్ఖత్వం. ఆత్మజ్ఞానం లోపంతో కూడిన మూర్ఖత్వం వల్ల మానవుల్లో మతభేదం అన్నది వస్తుంది. ఆత్మజ్ఞానం లేని మూర్ఖత్వంతో వస్తుందంట. మనం ఒకానొక జన్మలో క్రిస్టియన్గా, మరొక జన్మలో మహమ్మదీయుడుగా, లేక అనేక జన్మలు అనేక రీతులలో పుడుతుంటాం, రకరకాలుగా పుడుతుంటాం. కానీ పుట్టిన తర్వాత ఆత్మ సత్యాన్ని మర్చిపోయి నేను కేవలం మహమ్మదీయుణ్ణి, నేను కేవలం క్రిస్టియన్ని, లేదు నేను కేవలం హిందువుని అన్న అజ్ఞానంలో పడి మన జన్మ పరంపరను మర్చిపోతూ మతభేదాలతో ఇరుక్కుంటూ ఉంటాం. జన్మ పరంపర పట్ల, మరి కర్మ సిద్ధాంతం పట్ల ఎరుకుతో ఉండాలంటే తప్పనిసరిగా ధ్యానం చెయ్యాల్సిందే. మళ్ళా అడిగా ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆత్మజ్ఞానాన్ని బోధించాల్సిన గురువులు, స్వామీజీలు కాళ్ళు పట్టుకుంటే 10,000, ఇంటిని పాపం చేస్తే 20,000 అంటూ భక్తులు దోచుకుంటున్నారు, తరుణోపాయం ఇదేంటి సార్ అని అడిగారు. సార్ ఏం చెప్పారంటే, వాళ్ళు అలా రేట్లు పెట్టడంలో తప్పు లేదే, కానీ మీరు అక్కడికి పోవటంలోనే తప్పు ఉంది. వాళ్ళు రేట్లు పెట్టడంలో తప్పు లేదు, మీరు అక్కడికి పోవటంలోనే తప్పు ఉంది. వాళ్ళు మిమ్మల్ని దోచుకోవటం లేదు, మీరే మీ వల్లనే దోచుకోపడతారు, మీ వల్లే వాళ్ళు దోచుకోపడతారు. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళని తిట్టడం మాని మీ అజ్ఞానానికి మిమ్మల్ని మీరే తిట్టుకొని తక్షణం ధ్యానాన్ని ఆశ్రయించడం మంచిది. ధ్యానంలో మీ స్వీయ ఆత్మ
మిమ్మల్ని దోచుకోదు. ధ్యానంలో మీ స్వీయ ఆత్మ మిమ్మల్ని ఎప్పుడు దోచుకోదు. పైగా ఇంతవరకు జన్మల అజ్ఞానంతో మీరు కోల్పోయిన సంపదలంటే తిరిగి మీరు పొందేటట్టుగా చేస్తుంది. మళ్ళా ప్రశ్న అడిగా, ఏమడిగాం? ధ్యానం చేయటానికి ప్రశాంతత వాతావరణం కావాలా? ధ్యానం చేయటానికి ప్రశాంత వాతావరణం కావాలా అంటారు కదా. మరి అలాంటి ప్రశాంత వాతావరణం లేనప్పుడు ధ్యానం ఎలా చెయ్యాలి అని అడిగాం. సార్ చెప్పింది ఏంటంటే, పత్రి సార్, ధ్యానం చేయటానికి ప్రశాంత వాతావరణం కావాలి అన్నది సరైనదే. మీరు క్రొత్తగా స్కూటర్ నడపటం నేర్చుకోవాలంటే రద్దీగా ఉన్న రోడ్ల మీద ప్రయత్నిస్తారా, లేక జన సముద్రం లేని మైదానంలోకి వెళ్ళి నేర్చుకుంటారా? అలాగే ఇంట్లో అందరూ నిద్రపోయాక మీరు లేచుకొని కూర్చొని ధ్యానం చేయండి. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చక్కగా కుదురుద్ది అని చెప్పాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న వేసాం. దేవుడు కొంతమందిని ధనవంతులుగా మరి కొంతమందిని బీదవారుగా ఎందుకు పుట్టిస్తారు? మనం అడిగిన ప్రశ్న ఏంటి? దేవుడు కొంతమందిని ధనవంతులుగా కొంతమందిని బీదవారుగా ఎందుకు పుట్టిస్తారు అని అడిగినప్పుడు, ఎవరిని పుట్టించరు, ఎవరికి వారే పుడతారు. మరి అది వాళ్ళ వ్యక్తిగత ఎంపిక. ఇప్పటి జమీందారు ఒకప్పుడు బికారే, మరి ఒకప్పుడు బికార్లందరూ ఒకప్పుడు జమీందారులే. ఈ జగత్ అనే నాటకంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్ట ప్రకారమే జన్మలు తీసుకుంటారు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్రను పోషిస్తూ తద్వారా అనేక జీవిత అనుభవాలను ప్రోగు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రాపంచిక మాయలో పడిపోయి అసలు విషయాన్ని మర్చిపోతారు అని చెబుతున్నాడు. మళ్ళా ఇంకో ప్రశ్న అడిగాం. ఇతర ప్రాణాల మీద కరుణ చూపించటం వల్ల మాకు లాభం ఏంటి? సార్ ఏం చెప్పంటే, ఇతర ప్రాణాల పట్ల మనం కరుణ తప్పక చూపించాలి. లేకపోతే జీసస్ క్రైస్ట్ సందేశం ఇచ్చినట్టు కత్తితో చంపుతున్న వారు కత్తితోనే చంపబడతాడు. కత్తితో చంపువారు కత్తితోనే చంపబడతారు. గొర్రెపిల్లతో మనం ప్రేమగా ఆడుకోవాలి, కానీ దానిని చంపి తినకూడదు. గొర్రెపిల్లని చంపి పీక్కొని తింటే రోగాల రూపంలో వైరస్లు బ్యాక్టీరియాలు కూడా మనల్ని పీక్కొని చంపేస్తాయి. మళ్ళా ఇంకో ప్రశ్న వేసుకాం. పండితులు అంటే ఎవరండి అని అడిగాం. సార్ ఏం చెప్పంటే, ఆత్మజ్ఞానంతో పండిపోయిన వారే పండితులు అంటాం. ఏ విషయానికి ఏడవని వాడు, సృష్టిలో ఉన్న అన్నిటి పట్ల సమదృష్టితో ఉన్నవాడు, మానం వచ్చినా అవమానం వచ్చినా చలించిన వాడు, విజయం వచ్చినా అపజయం వచ్చినా సవినయంగా స్వీకరించేవాడే పండితుడు. పండితుడు అంటే ఇది అర్థం. మళ్ళా ఇంకో ప్రశ్న అడిగా. ధ్యానం సరిగా కుదరటానికి ఏవైనా చిట్కాలు చెప్పండి. ధ్యానం సరిగా కుదరటానికి చెప్పండి. ఇంత ముందుకు ఏ పూజలు, మత క్రతువులు, శాస్త్ర చర్చలు చెయ్యని వాళ్లకు ధ్యానం కాస్త చక్కగానే కుదురుద్ది. ఇంతకు ముందు పూజలు, మత క్రతువులు, శాస్త్ర చర్చలు చేయని వారికి ధ్యానం కాస్త బక్కగానే కుదురుద్ది. 50 ఏళ్ల వయసులో కొత్త భాష నేర్చుకోవటం కొంచెం కష్టమే, కానీ చిన్నపిల్లవాడు మాత్రం చకచకగా నేర్చుకుంటాడు. ఎందుకంటే వాడి మనసు మీద అంతకు ముందు వేరే భాషలకు చెందిన ముద్దలు ఏమీ ఉండవు. కనుక ఏదైనా సరే వాడు సహజంగానే నేర్చుకుంటాడు. ముద్దలన్నీ పడినా తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవాలంటే ముందు ఆ ముద్దలన్నీ చెరిపేసేందుకే చాలా సమయం పడుతుంది. ధ్యానం విషయం కూడా అంతే. ధ్యానంలో ఏకాగ్రత కుదరటానికి పెద్దవాళ్ళ కంటే కూడా చిన్న పిల్లలకే తక్కువ సమయం పడుతుంది. కనుక ఇక్కడ చిట్కా ఏమిటంటే, ఆలోచనలన్నీ వదిలేసి ఆ కాసేపు మనం కూడా చిన్న పిల్లల్లా మారిపోయి అతి సహజమైన స్థితిలో సమయం ఉన్నప్పుడల్లా ధ్యానంకి ఉపక్రమించటమే. మళ్ళా ఇంకో ప్రశ్న అడిగాం. ఏం సార్ అంటే, ఎన్లైట్మెంట్ అంటే ఏమిటి అని అడిగాం. సార్ ఏం చెప్పంటే, మనకు జన్మ కారణం అయిన మహాదశాన్ని ఎరుకలో తెచ్చుకొని తద్గుణంగా ప్రయత్నాలు చేస్తూ లోక కళ్యాణార్థం ఆ మహాకార్యాన్ని పూనికతో నెరవేర్చగలగటమే ఎన్లైట్మెంట్. మనం వచ్చిన కార్యాన్ని తెలుసుకొని లోక కళ్యాణాన్ని కారణం తెలుసుకోవటమే ఎన్లైట్మెంట్. ఇలా మనలో దివ్యత్వాన్ని, మన నిజాయితీని ఆత్మవిశ్వాసంతో దర్శించే తత్వమే ఎన్లైట్మెంట్. ఇంకొకటి అడిగా మళ్ళా, సన్యాసం అంటే ఏమిటి? సమ్యక్ ఈజ్ఈక్వల్ సరి అయిన విధంగా. సన్యాసం ఈజ్ఈక్వల్ వదిలిపెట్టాల్సిన వాటిని వదిలిపెట్టడం. నేను వేరు నువ్వు వేరు అన్న భావాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టగలటమే సన్యాసం. నేను వేరు నువ్వు వేరు అనే దాన్ని
వదిలిపెట్టడమే సన్యాసం. నెక్స్ట్ మళ్ళా ఇంకో ప్రశ్న అడిగాం. శ్వాసపైనే ధ్యాస పెట్టి ఎందుకు ధ్యానం చెయ్యాలి? శ్వాస మీద ధ్యాస పెట్టి ఎందుకు ధ్యానం చెయ్యాలి? శ్వాస అన్నది నిన్నటికి చెందిన భూతకాలం కాదు. శ్వాస అన్నది నిన్న చెందిన భూతకాలం కాదు, మరి రేపటికి చెందిన భవిష్యత్తు కాదు. భూతకాలం కాదు, భవిష్యత్తు కాదు. అది కేవలం ఈ రోజుల్లోని ఈ క్షణానికి చెందిన వర్తమానం కాబట్టి ఆ వర్తమాన క్షణంలో మన మనసులను ఏకం చెయ్యాలంటే దానికి శ్వాస మీద ధ్యాస ఒకటే మార్గం. శ్వాస మీద ధ్యాసతో భూతకాలం అనే పెనుభూతం నుంచి, మరి గాలిలో మేడలాంటి భవిష్యత్తు నుంచి బయటికి వచ్చి మన వర్తమాన క్షణంలోనే అనంతమైన ఆనందంతో సంపూర్ణ ఎరుకతో జీవించగలుగుతాం. వర్తమానంలోనే ప్రతి ఒక్క అనుభవాన్ని, ఒక గొప్ప జ్ఞానాన్ని స్వీకరిస్తూ తన ఆత్మను ఉన్నతం చేసుకుంటూ జీవించేవాడే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. అది శ్వాస ధ్యానంతోనే సుసాధ్యం. శ్వాస మీద పెట్టాలంటే చూడండి ఎంత ఉందో. దానికి మనం ఒక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు కావాలి, ఎదగాలంటే ఇది చెయ్యాలని చెప్పారు. మళ్ళా ఇంకో క్వశ్చన్ వేసాను సార్ని. మానవులకు శాకాహారమే తప్పనిసరా అని అడిగినప్పుడు పత్రి సార్ చెప్పిందంటే, ఈ ప్రపంచంలో ఏది తప్పనిసరి కాదు. కావాలంటే మనిషిని కూడా చంపి ఆ మాంసాన్ని కూడా వండుకొని తినవచ్చు. ఇప్పటికీ నరమాంస పక్షులు లేరా? వాళ్ళు కూడా శుభ్రంగా బతుకుతున్నారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి మనకు ఒక ఎంపిక. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి? మన భౌతిక శరీరం కేవలం శాకాహారానికి అనుగుణంగానే రూపుదిద్దుకుంది. అది మాంసాహార సేవనానికి అది పనికిరాదు. ఈ శరీరము మాంసాహారానికి పనికిరాదు. ఈ సత్యాన్ని ఎరుకలో ఉంచుకొని ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా ధర్మాచరణలో ఉంటే మన మంచి ఫలితాలను పొందుతాం. లేకపోతే దుర్భరమైన జీవితాల్ని గడుపుతాము. మళ్ళా అడిగాం, సైన్స్ చెప్పేది సత్యమా అని నిర్ధారించుకోవచ్చా? సైన్స్ చెప్పేది సత్యము అని నిర్ధారించుకోవచ్చా? కంటికి కనిపించే కొంతవరకే విశ్లేషించి చెప్పేది సైన్సు. కంటికి కనిపించేది కొంతవరకే విశ్లేషి చెప్పేది సైన్సు. కొంతవరకే మనకు ఆ విషయ పరిజ్ఞానాన్ని కలుగజేస్తుంది. సైన్సు కొంతవరకే ఆ విషయ పరిజ్ఞానం కనుక అదే పూర్ణ సత్యం కాలజాలదు. సైన్స్ అదే పూర్ణ సత్యం కాలజాలదు. ఉదాహరణకు కాంతి పరావర్తనం చెందినప్పుడు కనిపించే వర్ణపటములో ఎరుపు వర్ణం నుంచి నీలవర్ణం వరకు ఉన్న కిరణాలు మాత్రమే సైన్స్కి మనకు చూపిస్తుంది. కానీ కాంతిలో ఇంకా మనకు కనిపించని ఆల్ట్రా వైల్డ్ ఇన్ఫ్రారెడ్ కంటే మించిన 190 లక్షల పౌనపుణ్యం పరిధిలోని కిరణాలు కోకొల్లలుగా ఉన్నవి. అవన్నీ సైన్స్ మనకు చూపించలేకపోవచ్చు, కానీ ధ్యానం మనకు దివ్య చక్షునికి అంటే థర్డైకన్ని స్పష్టంగా చూపిస్తుంది. మరి వాటిని గురించి సంపూర్ణ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఇది సైన్స్కి తేడా చెప్పింది సార్. మళ్ళా అడిగాం, జీవితాన్ని ఎలా జీవించాలి సార్? జీవితాన్ని ఎలా జీవించాలి మేము? ఈ జన్మకు మనకు తెలియకుండా అకస్మాత్తుగా జరిగిన సంఘటనలు ఎంత మాత్రం కానే కాదు అన్న సత్యాన్ని మనం తెలుసుకొని జీవితం గురించి నిరంతరంగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ జన్మకు మనకు తెలియకుండా అకస్మాత్తుగా జరిగిన సంఘటనలు ఎంత మాత్రం కాదయ్యి అన్న సత్యాన్ని మనం తెలుసుకొని జీవితం గురించి నిరంతరంగా జాగ్రత్తగా ఆలోచించాలి. మన స్వ ఇచ్ఛతో కోరుకొని ఎరుకను కూరుకున్నటువంటి అత్యంత ప్రణాళికబద్ధమైన మన జీవితాన్ని అజ్ఞానంతో మూర్ఖత్వంతో దుర్భరం చేసుకోకుండా, మన జీవితాన్ని అజ్ఞానంతో మూర్ఖత్వంతో దుర్భరం చేసుకోకుండా ప్రతి క్షణం ఆత్మజ్ఞానపు ఎరుకుతో జీవిస్తూ దానిని చానాళ్ళు అద్భుతం అలా మలుచుకోవాలి. మళ్ళా అడిగాం, మరణం తర్వాత ఆత్మకి ఏమవుతుంది సార్? ఈ మరణం తర్వాత ఈ ఆత్మకి ఏమవుతుంది? ఏమీ కాదు. మీ శరీరం నుంచి చొక్కా తీసేసినప్పుడు మీ శరీరానికి ఏమవుతుంది? మీ శరీరం నుంచి చొక్కా తీసేసినప్పుడు మీ శరీరం ఏమవుతుంది? అలాగే మరణం తర్వాత తాత్కాలికమైన ఈ శరీరాన్ని
ఈ శరీరాన్ని ధరించి ఉన్న శాశ్వతమైన ఆత్మ కూడా ఏమీ కాదు. మాస్టర్ వినపడడం లేదు మాస్టర్. లైవ్ కట్ అయింది మేడం. ఇప్పుడు లైవ్ వినపడుతుంది మాస్టర్. ఓకే, లైవ్ ఇందా కట్ అయింది. ఎక్కడ కట్ అయిందో మిస్ అయింది అది. సరే, మళ్ళా తెలుసుకున్నాం. అది మరణం తర్వాత ఆత్మకి ఏమవుతుంది? ఏమి కాదు. మీ శరీరం నుంచి చొక్కా తీసేసినప్పుడు శరీరానికి ఏమవుతుంది? అలాగా మరణం తర్వాత తాత్కాలిక శరీరం ధరించి ఉన్న శాశ్వతమైన ఆత్మ కూడా ఏమి కాదు. శరీరానికి బట్ట ఎలాంటిదో ఆత్మక శరీరం అలాంటిదే కనుక మరణం ద్వారా శరీరం నశించిన తర్వాత కూడా శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ మరిన్ని అనుభవాల కోసం, శరీరమే నశించేది, ఆత్మ అనుభవాల కోసం మరిన్ని జన్మలు తీసుకుంటూ మరిన్ని కొత్త శరీరాలు ధరిస్తూ తన అనంతకాలం ప్రయాణం సౌజగానే కొనసాగిస్తానే ఉంటది. ఇది పత్రిసా చెప్పింది. మళ్ళా ఇంకోటి అడిగాం, క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందించాలి? రియాక్షన్ చెందేవాడు పురుషార్థముడు. క్రియేషన్ చేసేవాడు పురుషోత్తముడు. రియాక్షన్ అన్న ఆంగ్ల పదంలో అక్షరాలను మరో విధంగా కూర్చి తెలుసుకుంటే కరెక్షన్ అని వస్తుంది కదా. కాబట్టి రియాక్షన్ కరుణను చూపించాలి, రియాక్షన్ కాకూడదు, కరుణను చూపించాలి. కరుణను సృష్టించి ఆచరించి చూపించాలి. నా వ్యక్తిత్వాన్ని ఉన్నతరించుకోవటానికి నేను నా జీవితంలో ఈ సూత్రాన్నే అనుసరిస్తానని త్రిశాస్త్రం అంటే కరుణ చూపించాలి, రియాక్షన్. ఎన్లైట్మెంట్ మాస్టర్ గురించటం ఎలా? ఎన్లైట్మెంట్ అయిన మాస్టర్ని గుర్తించడం ఎలా? పత్రిసా చెప్పింది. ఎన్లైట్మెంట్ మాస్టర్ని గుర్తించడం చాలా సులభము. అతడు తన జీవితాన్ని చక్కగా అర్థం చేసుకొని మరీ జీవిస్తుంటాడు. ఏం చెబుతాడు ఆయన? సారి చెప్పేది ఏందో, అతడు తన జీవితాన్ని అర్థం చేసుకొని జీవిస్తుంటాడు. అతడుకు కష్టాలకు కుంగిపోడు, బాధలకి తలవంచడు, అందరితో మమేకం అవుతూ అందరినీ సరిసమానంగా స్నేహ దృష్టితో చూస్తూ ఎవరు తనను పొగిడినా పొంగిపోకుండా, దూషించినా బాధపడకుండా ఒక బుద్ధుడిలా సదా బ్రహ్మస్థితిలో ఉండేవాడే ఎన్లైట్మెంట్ మాస్టర్. ఇది సార్ చెప్పిన సమాధానం. ధ్యానం చక్కగా కుదరాలంటే ఏం చెయ్యాలి అని అడిగాం. ధ్యానం చక్కగా కుదిరిన తోటి వాళ్ళతో సాంగత్యం చెయ్యాలి. ధ్యానం చక్కగా కుదరాలంటే ధ్యానం బాగా చేసేవాళ్ళు, కుదిరితే వాళ్ళు సాంగత్యం చేయాలి, వాళ్ళతో స్నేహం చేయాలి. ధ్యానాన్ని అనునిత్యం ప్రబోధించే వాళ్ళతో సంఘంలో చేరాలి. పిరమిడ్ సంఘం శరణం గచ్చామని నిశ్చయించుకోవాలి. ఇంకోటి అడిగాం, విదేశాల్లో నివసిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి శాకాహారం దొరకడం కష్టంగా ఉంటుంది కదా సార్ ఏం చెప్పారంటే, ధ్యానము శాకాహారం అన్నవి మనకు రెండు పాదాలు లాంటివి. ఇందులో ఏ ఒక్కటి మనకు లేకపోయినా మనం వికలాంగులుగా కుంటి బతుకు ఈడవలసిందే. ఒకవేళ శాకాహారం బొత్తిగా దొరకని ప్రదేశాల్లో కనుక ఉండాల్సి వస్తే అది ఎంత గొప్ప ప్రదేశమైనా సరే నిర్విఘ్నంగా దానిని వదిలిపెట్టేయాలి. అది ఎంత ఇదైనా దొరకనప్పుడు ఆ దేశాన్ని వదిలిపెట్టేయాలి. ధర్మబద్ధంగా జీవించటానికి అనువుగా లేని అలాంటి దుర్భర ప్రదేశాల డాలర్లను కురిపిస్తూ మనల్ని తాత్కాలిక మాయకు గురి చేసిన ఆత్మ పరిణామ క్రమంలో మాత్రం అవి మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. మన ఎదుగుదలకి అవన్నీ ప్రతిబంధకాలుగా నిలుస్తాయి. మళ్ళా ఇంకొక ప్రశ్న వేసాం, ప్రకృతితో కలిసి జీవించడం ఎలా? పత్రిసా చెప్పిందంటే, ప్రకృతి రెండు పార్శ్వాలుగా ఉంటుంది. స్థూల ప్రకృతి చర్మచక్షులతో చూసేది, సూక్ష్మ ప్రకృతి దివ్య చక్షులతో చూసేది.
ఒక జీవిత కాలంలో ఈ రెండు పార్శ్వాలు కూడిన ప్రకృతితో విశేషంగా కలిసి జీవించడమే శాస్త్రీయ జీవన విధానం. చర్మచక్షులతో చూడగలిగిన స్థూల ప్రకృతి అయిన అంటే మన కానొచ్చేది కొండలు, కోనలు, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, నదులు, సెలవేళ్ళు, స్వచ్ఛమైన గాలి, సముద్రాలు వంటి శక్తి క్షేత్రాల్లో సమయం గడుపుతూ వాటిని ఇతోధికంగా విశ్వమయ ప్రాణశక్తి పొందాలి. వీటినన్నిటిని మనం దర్శించేటప్పుడు దాంట్లో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి మనం పొందాలి. ధ్యానం ద్వారా దివ్యతచ్చును ఉత్తేజపరుచుకొని మామూలు చేతులతో చూడలేని సూక్ష్మ దివ్యనేత్రంతో కారణ, మహాకారణ వంటి అనేక ఉన్నత లోకాలు దర్శించి ఆయా లోకాల నుంచి విశ్వశక్తిని, ఆయా లోకాల నుంచి భావ సంపదను గ్రహించి నూతన ఔన్నిత్యంతో కూడిన మహావికాసాన్ని పొందాలి. అంటే భౌతికంగా చూసేది ఉంది, సూక్ష్మంగా చూసేది. ఇలా స్థూల, సూక్ష్మ, సూక్ష్మ ప్రకృతిలో కూడిన శాస్త్రీయ పద్ధతిలో ఏకకాలంలో జీవించగలిగినప్పుడే మనం జీవులుగా పరిణమిస్తాం. మళ్ళా ఇంకొకటి అడిగాం ఎమ్మడే, ఆనందం ఎలా వస్తుంది సార్? ఆనందం ఎలా వస్తుంది? త్రికరణ శుద్ధి ద్వారా వస్తుంది. మనస ఏంటి త్రికరణ శుద్ధి అంటే? మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా నిజాయితీగా ఉన్నప్పుడు మనకు ఆనందం అనేది విశేషంగా లభ్యమవుతుంటుంది. ధ్యాన అనుభవం ద్వారా మనం తెలుసుకున్న దానినే మాట్లాడుతూ ఎట్టొస్తుంది? ధ్యాన అనుభవం ద్వారా మనం తెలుసుకున్న దానినే మాట్లాడుతూ, అలా మాట్లాడిన దానిని ఆచరిస్తూ నిత్య ఎరుకతో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం. మన ధ్యాన అనుభవం ద్వారా మనం తెలుసుకున్న దానినే మాట్లాడుతూ, ఏదైతే తెలుసుకున్నది మాట్లాడుతూ, అలా మాట్లాడిన దాన్ని ఆచరిస్తూ నిత్య ఎరుకతో ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాం. ఆ నిత్య జీవన ఆనందమయ సూత్రాన్ని పిల్లలకు, పెద్దలకు, బంధువులకు, మరి శత్రువులకు, మనల్ని శత్రువులుగా చూస్తున్న వాళ్ళకు కూడా అందజేస్తూ వారిని కూడా ఆనందమయంలా మలుస్తూ ఉంటే మనం బ్రహ్మానందంలో విలుస్తూ ఉంటాము. మళ్ళా పత్రిసారిని అడిగే ఒక ప్రశ్న, యోగ భ్రష్టత్వం అంటే ఏంటి? సరైన ధ్యాన సాధన విశేషంగా చేసిన ప్రతి ఒక్కరికి అపరితమైన శక్తి సామర్థ్యాలు సంక్రమిస్తూ ఉంటాయి. తద్వారా వారు ఏమి కోరుకుంటే అవి ప్రాపంచికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా సునాయాసంగా కలిసి వస్తూ ఉంటాయి. ఏంటి? ప్రాప్తి, ప్రఖ్యామ్యం, ఈశ్వతం, వసితం అనబడే ఇలాంటి సిద్ధుల వల్ల మనం గర్వం, అహంకారం, మరి డంభాసితయాలను పెంచుకుంటే అది మన ఆధ్యాత్మిక మరి ప్రాపంచిక పతనాలకు దారితీస్తుంట. ఇవన్నీ వస్తాయి, వాటిని ఎట్లా వాడుకోవాలి? దారితీస్తుంది. మనల్ని యోగ భ్రష్టుల నుంచి మరు జన్మలో క్లిష్ట పరిస్థితుల్లో జన్మ తీసుకునేలా చేస్తుంది. అలా కాకుండా నిరంతర ధ్యాన సాధన ద్వారా మనకు సంక్రమిస్తున్న సిద్ధుల పట్ల ఎరుకుతో కూడిన సమదృష్టి కలిగి ఉండాలి. కోరుకున్నవైనా లేదా అనాలోచితంగానైనా సరే మనకు సంప్రాప్తిస్తున్న అద్భుత ఫలితాల పట్ల కృతజ్ఞతతో కూడి ఉంటూ గర్వానికి లోపడకుండా జాగ్రత్తగా వహించాలి. అప్పుడే ఆత్మ తన అనంత పరిణామ క్రమంలో సక్రంగా ముందుకు వెళ్తుంది. యోగ ప్రతిష్ట భలే బాగా చెప్పేశారు. సాధన ఎంతకాలం వరకు అని అడిగితే సార్ చెప్పింది, ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు ధ్యాన సాధన కొనసాగుతూనే ఉండాలి. దివ్యతచ్చును ఉత్తేజం చేసుకోవాలి, సూక్ష్మ శరీర యానాలు చెయ్యాలి, గత జన్మ జ్ఞాన సంపదల వంటిని తిరిగి పొందాలి, పరలోక గురువుల సంపర్కం కలిగి ఉంటూ ఆత్మజ్ఞానంతా ఔపోసన పట్టాలి. ఈ ప్రక్రియ అంతా ఇప్పుడే మొదలుపెట్టి ఈ జన్మలోనే పరాకాష్ఠను సాధించాలి అన్న దృఢ నిశ్చయంతో ముందుకు సాగటం ఉత్తమ లక్షణం. ధ్యానం ఎంతసేపు సాధన ఎంతసేపు చేయాలని అడిగిన వాళ్ళకి ఈ క్వశ్చన్ చెప్పాలి. మళ్ళా ఇంకోటి అడిగాం, గురువు యొక్క అవసరం ఎంతవరకు? గురువు యొక్క అవసరం ఎంతవరకు? పరిమితమైన ఆలోచనలతో కూడిన ప్రాపంచిక మాయలో నుంచి బయటపడేంత వరకు మనకు భావ్య గురువులు సూచనలు, సలహాలు ఎంతైనా అవసరమే. ఎట్లా? పరిమితమైన ఆలోచనలో కూడిన ప్రాపంచిక మాయలోంచి చూడండి, మాయలోంచి బయటపడేంత వరకు మనకు భావ్య గురువులు సూచనలు, సలహాలు ఎంతైనా అవసరమే. ధ్యాన సాధన ద్వారా మనల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు స్వయం ప్రకాశంతో కూడిన
గురువులు మనకు మనమే మార్గదర్శనం చేసుకుంటాం. ఎందుకు ఏం చేయాలి? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మనకు ఇతోధికంగా సహాయపడతాయి. అబ్బా! చాలా బాగా చెప్పారు సార్. మళ్ళా అడిగాం, స్వేచ్ఛను నిర్వహించండి అంటారు ఏంటి? స్వ అంటే సొంత, ఇచ్ఛ కోరిక, స్వేచ్ఛ అంటే మనం సొంత ఇచ్ఛ, మన సొంత ఇచ్ఛ. మనం ఇక్కడ ఉన్న ఏ లోకంలో తిరిగినా మన వాస్తవానికి మనం సొంత కోరికల ప్రకారం మనమే సృష్టించుకుంటున్నాం అన్న ఆత్మజ్ఞానం ఎరుకుతో ఆనందంగా జీవించడమే స్వేచ్ఛ అని చెప్పారు సార్. ఇంకోటి అడిగాం, సార్ సజ్జన సాంగత్యానికి ఆచార సాంగత్యానికి తేడా ఏమిటి? సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలుసుకున్న వారితో కలిసి ఉండటం. డిఫరెన్స్ చెక్ చేసుకోండి, ఏనండి జాగ్రత్తగా. ఇది సజ్జన సాంగత్యానికి ఆచార సాంగత్యానికి తేడా ఏమిటని అడిగారు. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలుసుకున్న వారితో కలిసి ఉండటం అంటే ఆత్మవిద్య గురించి, ఆత్మశక్తి గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న సజ్జనులతో కూడిన సాంగత్యం. ఆచార్యులు అంటే తాము తెలుసుకున్న సత్యంతో సదా జీవిస్తూ తమ తమ జీవితాలను మరి లోక కళ్యాణం కోసం అంకితం చేసిన వారు, చేస్తున్నవారు. ఆధ్యాత్మికతో పరిపూర్ణ ప్రగతిని సాధించిన ఇలాంటి ఆచార్యులతో కలిసిమెలిసి జీవించటమే ఆచార్య సాంగత్యం. చూడండి, ఆచార్య సాంగత్యం అంటే తాము తెలుసుకున్న సత్యంలో సదా జీవిస్తూ తమ తమ జీవితాలను మరి లోక కళ్యాణం కోసం అంకితం చేసిన వారు, చేస్తున్నవారు. ఆధ్యాత్మికతో పరిపూర్ణ ప్రగతిని సాధించిన ఇలాంటి ఆచార్యులతో కలిసిమెలిసి జీవించడమే ఆచార్య సాంగత్యం. ప్రతి ఒక్క సాధకుడు కూడా ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం మరియు ఆచార సాంగత్యం అనేది విధిగా చేయాలి. అప్పుడే అతని ఆత్మ ప్రగతి పదంలో ముందుకు నిశ్చితంగా సాగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశాం పత్రిసాని. బుద్ధుడు మూర్తులను కూర్చున్న భంగిమలో, నిల్చున్న భంగిమలో, పడుకున్న భంగిమలో చూస్తుంటాం. వాటి అంతరార్థాలు ఏంటి? బుద్ధుని ఈ రకంగా భంగిమల్లో చూస్తుంటాం, వాటి అంతరార్థాలు ఏంటి అని అడిగినప్పుడు పత్రిసారి మనకు చెప్పింది ఏంటంటే, ధ్యాన స్థితిలో కూర్చున్న ఉన్న బుద్ధ మూర్తిని ధ్యానం ద్వారా జ్ఞానం అన్న శివపార్వతీ తత్వాన్ని సూచిస్తూ ఉంటది. నిశ్చలంగా నిలబడి ఉన్న బుద్ధమూర్తిని కార్మోనకతకు సృజనాత్మక ప్రతిరూపంగా అనుసరి, పడుకున్న ఉన్న బుద్ధమూర్తిని పాల సముద్రంలో యోగ నిద్రలో విష్ణు తత్వాన్ని సూచిస్తుంది. జీవనముక్తుని ఎలా ఉంటాడు? జీవనముక్తుడు ఎలా ఉంటాడు? దేనికి తాపత్రయపడని ప్రశాంత నిర్మల తత్వంతో బుద్ధి పరిణితి సాధించుకొని ఉన్నవాడే ఒకానొక జీవనముక్తుడు. అలాంటి నిష్కామ నిశ్చల మూర్తి అయిన జీవనముక్తుడికి సిరి ధ్యాసం చేస్తుంది, విజయం కోరి తలుపులు తడుతుంది. అన్నిటి తప్పులు ఉన్న జీవనముక్తులు వాక్కులు కర్మలు అర్ధరహితంగా, లోకరహితంగా విరాజిల్లుతూ ఉంటాయి. మళ్ళా ఇంకోటి అడిగిన సార్, లంకం పరమాంశం అంటారు ఏంటి సార్ అంటే, లంకం అంటే నిరాహారంగా ఉండటము. లంకనం 3 విధాలుగా, 1 శారీరక లంకనం, వాచిక లంకనం 2, 3 మానసిక లంకనం. శరీరం శారీరక లంకనం కన్నా వాచిక లంకనం శక్తివంతమైనది, మరి ఆరోగ్యదాయకమైనది. దీనికన్నా శక్తివంతమైనది మరి విశేషంగా ఆరోగ్యదాయకమైనది మానసిక లంకనం అథవా ధ్యానం. కాబట్టి లంకనాన్ని కేవలం భౌతిక దేహానికి మాత్రమే పరిమితం చేయకుండా మౌనం ద్వారా మాటలను, ధ్యానం ద్వారా మనసును శూన్యపరుచుకోవటం అభ్యాసం చేస్తూ ఉండాలి. సార్, తప్పులు ఎలా సర్దిద్దుకోవాలి? ప్రగతి పదగాయాలైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా తప్పులు చేస్తూనే ఉంటారు. అయితే అవి నడక నేర్చుకునే క్రమంలో దొర్లే చిన్న చిన్న తప్పటడుగులు మాత్రమే. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ మళ్ళీ మళ్ళీ వెంటనే కొత్త సృజనాత్మకమైన కార్యక్రమాల్లో మునిగిపోతుండాలి. నేను పాపినని పదే పదే అనుకుంటూ ఆత్మ న్యూన్యతకు గురి కావటం కానీ, నువ్వు పాపివి అంటూ ఇతరులను నిందించడం కానీ సస్యమీరా చేయరాదు. అందరి దగ్గర నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటూ సదా నేర్చుకుంటూ ఉండటమే బుద్ధిమంతుల లక్షణము అని చూస్తారు సార్. మళ్ళా ఇంకోటి అడిగాం, మా తల్లి గారు ఇటీవలే చనిపోయారు, అందుకు నాకు చాలా బాధగా ఉందని అడిగాం. చనిపోవడం అనేది కొంపలు అంటుకునే వ్యవహారం ఎంత మాత్రం కాదు.
అది ఒక కొంప నుంచి మరో కొంపకు, ఒక స్థానం నుంచి మరొక స్థానంకు, ఒక దేశం నుంచి మరో దేశానికి మారే సర్వసాధారణమైన కార్యక్రమము. అందరూ ఎందుకు చనిపోతున్నారో మీ తల్లి గారు కూడా అందుకే చనిపోయారు. కాబట్టి ఇప్పుడు మీరు వారు చనిపోయినందుకు బాధపడకుండా, అసలు వారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారు, మరి మీ తల్లి గారిలాగా అందరూ చనిపోయి ఏ లోకాలకి వెళ్ళి మళ్ళీ వస్తున్నారో ఆ ప్రదేశాల గురించి, మరి ఆయా లోకాల గురించి కూలశంగా విచారించండి. మరి మరణాంతం జీవితం గురించి అధ్యయనం చేయటం వెంటనే ప్రారంభించండి. అంటే వాళ్ళు ఎక్కడికి పోయారు, ఎక్కడున్నారు, మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నారు, దాని గురించి అధ్యయనం చేయమని తెలుస్తున్నాం. మళ్ళీ అడిగాం, తడిసి మోపెడు అని తరచూ వింటుంటాం. ఏంటి సార్ అని అడిగితే, గుప్పెడు మోపెడు అన్నవి తెలుగు భాషలో ఉన్న 2 పదాలు. ఏదైనా సరే తడవకపోతే చేతిలో పట్టుకోగలిగినట్టు గుప్పెడు ఉండి తడిచినప్పుడు మాత్రమే తలపై మోయలంత బరువెక్కి మోపెడు అవుతాయి. పుటకతో మనం తెచ్చుకున్న కర్మలు ఎప్పుడూ గుప్పెడే ఉంటాయి. అయితే జీవన గమనంలో మనమే వాటిని తడుపుకొని, అంటే అజ్ఞానంతో పెంచుకొని మోపడి చేసుకొని బెబ్బేలెత్తిపోతుంటాము. ధ్యానం అనినిత్యం చేసుకుంటూ మన శారీరక బాధలను కాస్త ఓచుకుంటూ ఓపిక పడితే గుప్పెడు రోగాలు, కష్టాలు సునాయాసంగా సమసిపోతాయి. అలా కాకుండా ఆ డాక్టరు, ఈ మందు, ఆ దేవుడు, ఈ మంత్రగాడు అంటూ అసనంతో పరుగులు పెడితే అవి తడిసి మోపిడి అవుతాయి. ధ్యానులు, ఆత్మజ్ఞైన వారు కాసిన గుప్పెడు కష్టాలను ఓర్పుతో తెలివిగా అధిగమిస్తూ సదా ఆనందంగా జీవించగలుగుతారు. మయసభలో ద్రౌపది నవ్వుతో భంగపాటు చెందిన దుర్యోధనుడు ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా పదే పదే ఆలోచిస్తూ, నాకింత అవమానమా, నేను ఇంత లోకువునా అని విషయాన్ని తడుపుకొని మోపెడంతా చేసుకొని మహాభారత యుద్ధాన్ని సృష్టించి అందరూ వినాశనానికి కారణభూతుడయ్యాడు అని చెబుతాను ప్రతిసారి. ఆచార్యుడు అంటే ఎవరు? యచోనితి అచరతి అచారతి చ సం ఆచార్యం అన్నది శాస్త్రం. అనేక మంది గురువుల దగ్గర ఆత్మజ్ఞానం యాచించి పొంది, అలా యాచించింది పొందిన ఆత్మజ్ఞానాన్ని సాధన ద్వారా తన స్వానుభవంగా మార్చుకొని, అలా తాను చేసిన ఆత్మ అభ్యాసాన్ని ఇతరుల చేత కూడా చేయించేవాడే ఆచార్యుడు. తాను తెలుసుకొని దాన్ని ఆచరించి ఇతరులతో చేయించిన వాడే ఆచార్యుడు. సార్, కర్మయోగం అంటే ఏమిటి? మనం చేయబడిన కర్మల గురించి వాటిని శ్రద్ధగా చేయటానికి ప్రయత్నించటే కర్మయోగం. మనం చేయవలసిన కర్మల గురించి వాటిని శ్రద్ధగా ప్రయత్నించటమే కర్మయోగం. మనం చేస్తున్న వృత్తులు మీద గౌరవభావాన్ని కలిగి ఉండటమే కర్మయోగం. రకరకాల విద్యలను, కళలను సదా నేర్చుకుంటూ ఉండటమే కర్మయోగం. కర్మ ఫలితం మీద ఎక్కువగా ఆధారపడకుండా కర్మ చేయటంలో మాత్రమే శ్రద్ధగా నిమగ్నమై ఉండటమే కర్మయోగం. మనం చేస్తూ ఉండటమే కర్మయోగం, దాని మీద ఆధారపడకుండా. మళ్ళీ ఏం చెప్పారంటే, దాన్ని సమయాన్ని ఎంత మాత్రం దుర్వినియోగం చేయకుండా వివిధ సుకర్మల్లో మనల్ని మనం ఎప్పుడూ నియమించుకోవటమే కర్మయోగం. సంసార చక్రములో సంసార చక్రముల పైన ఉన్నప్పుడు మిడిచిపడకుండా, కింద ఉన్నప్పుడు కుంగిపోకుండా స్థిరచిత్తములో ధైర్యంగా సదా నిలబడటమే కర్మయోగం. సంసారంలో కూడా కుంగిపోకుండా మన ఆలోచనలు, మాటలను, చేష్టలను అన్నిటి పట్ల సమయ సందర్భాల్లో అనుసరించి జాగరూకులుగా ఉండటమే కర్మయోగం. మన ఆలోచనలు కానీ, మాటలు కానీ, చేష్టలు కానీ అన్ని పట్ల సమయ సందర్భాలను బట్టి జాగరూకతతో ఉండటమే కర్మయోగం. ప్రతి కర్మ కూడా మరొక కర్మకు కారణభూతం అవుతుందన్న కార్యకరణ సంబంధాన్ని అర్థం చేసుకొని కర్మచక్రాన్ని జాగృతితో పరిశీలించటమే కర్మయోగము. దాన్ని పరిశీలించటమే. చేసుకున్న వాడికి చేసుకున్నంత సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని అజ్ఞానంలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలగటమే కర్మయోగం. మళ్ళీ అడిగాం, శివుడికి 2 భార్యలు అని పురాణాల్లో వింటుంటాం, అర్థం ఏంటి సార్ అని అడిగితే, సార్ ఏం చెప్పంటే, నిజమే, శివుడికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పార్వతి అయితే రెండవ భార్య ఆకాశగంగ. పార్వతి అంటే ప్రాపంచికతము, ఆకాశ గంగ అంటే ఆధ్యాత్మికత. ఇలా 2 భార్యలతో కూడిన శివుడు కైలాసములో సదా ఆనందంగా
తాండవం చేస్తూ ఉంటాడు. శివుడులాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మొదటి భార్య ప్రాపంచికతో పాటు రెండవ భార్య ఆధ్యాత్మికత కూడా ఉండి తీరాలి. అప్పుడే వారు శివుడులా ప్రతి క్షణం ఆనందంగా ఉంటారు. కేవలం ప్రాపంచికత మీదే గాని, కేవలం ఆధ్యాత్మిక మీదే కానీ ఆధారపడి బతికే వాళ్ళ జీవితంలో ఆనందం అన్నది 50% మాత్రమే ఉంటది. అలా కాకుండా 100కి 100 పాళ్ళు ఆనందంగా జీవించాలంటే పగలు ప్రాపంచికమైన జీవన వ్యాపారాలను ధర్మబద్ధంగా సాగించుకుంటానే రాత్రి ఆనాపతి ధ్యాన సాధన విధిగా చెయ్యాలి. ఆధ్యాత్మిక రహస్యాలన్నిటినీ ఔపోసన పట్టాలి. మన సంసారంలో ఉంటూనే నిర్వాణం చెందాలనే ఇద్దరు భార్యలతో కూడినదే శివతత్వంలోని పరమార్థము అని చెప్పారు పత్రి సార్. మళ్ళా ఇంకోటి అడిగాం, నేటి సమాజానికి ఆత్మజ్ఞాన ప్రభుత్వం యొక్క ఆవశ్యకత ఎంతవరకు? నేటి సమాజంలో ఆత్మజ్ఞానం యొక్క ప్రభుత్వం ఎంతవరకు? పూర్వకాలం రాజులకి, మహారాజులకి ఆస్థాన రాజగురువులకు ఆస్థానాల్లో రాజగురువులు ఉండేవారు. ఆ రాజులకు వారు పాలనాపరమైన సలహాలు ఇస్తుండేవారు. దశరథునికి వశిష్ఠుడు, పాండవులకు శ్రీకృష్ణుడు, చంద్రగుప్తునికి చాణక్యుడు, ఛత్రపతి శివాజీకి సమర్థ రామదాసు వంటి గురువులు ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానపు నేపథ్యంలో కూడిన సలహాలతో వారు తమ ప్రజలను పాలిస్తూ ఉండేవారు. ఇక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులైన రాజుల సంగతి సరే. ఇలా ఆనాడే కాదు, ఈనాడు కూడా రాజగురువులు ధర్మ నీతిజ్ఞులైన పాలకులు లేని ప్రభుత్వం చుక్కాని లేని పడవల ఎప్పుడూ మునిగిపోతుందో తెలియకుండానే ఉంటుంది. మరి ఆధ్యాత్మిక లేని ప్రాపంచికత గమ్యం లేని గమనం, ఆధ్యాత్మిక లేని ప్రాపంచికత గమ్యం లేని గమనం అలా అస్తవ్యస్తం అవుతూ ఉంటుంది. కడుపు నిండా తిండి, ఒంటి నిండా వస్త్రం, ఉండటానికి ఇల్లు అనేవే ముఖ్యం. వీటిని ప్రజలు కల్పించడమే మహా ఆదర్శమని ప్రభుత్వాలు అనుకున్నంత కాలం మనిషి యొక్క శాశ్వత తత్వం అయిన ఆత్మతత్వం మరుగున పడిపోయి ఉంటది. ప్రభుత్వాలు తిండి బట్టవడికి అనుకున్నంత కాలం వాళ్ళు చేస్తున్నప్పుడు ఆత్మతత్వం మరుగుపోయి ఉంటది. అలాంటి ప్రజలతో కూడిన సమాజంతో ఏమొస్తుంది అంటే అశాంతి, అనారోగ్యం, అసంతృప్తి అన్నవి శాశ్వత నిలాలయ్యి ఉంటాయి అని పత్రి సార్ చెబుతున్నారు. మళ్ళా ఇంకొకటి అడిగాం, కలిసి ఉంటే కలదు సుఖం అనేది పెద్దల మాట. అయితే ఎవరితో కలిసి ఉండాలి సార్? అడిగాం. మన సొంత ఆత్మతో సదా కలిసి ఉండాలి. ఆత్మజ్ఞానం పరమరహస్యాలు కలిసి ఉండాలి. ఆత్మజ్ఞాన పరాయణులతో కలిసి ఉండాలి. పిరమిడ్ శక్తితో కలిసి ఉండాలని చెప్పారు. మళ్ళా ఇంకొకటి అడిగాం, ముఖాన పులుముకునే నిలువు నామాలు, అడ్డనామాలు అన్నవి ఆధ్యాత్మికతకు చిహ్నాలుగా చెప్పుకోవచ్చా? నిలువు నామాలు, అడ్డనామాలు, అసలు నామాలన్నీ తీసివేయటమే ఆధ్యాత్మికత. నిలువు నామాలు, అడ్డనామాలు తీసేయటమే ఆధ్యాత్మికత. నామాలంటే భావ్యంగా ముఖం మీద పులుకునే అలంకార ప్రాయాలు కావు. అవి నా శరీరము, అయ్యేంటి? నా శరీరము, నా ఇల్లు, నా పిల్లలు, నా పొలము, నా వ్యాపారంతో పాటు మా జాతి, మా వర్గము, మా కులము, మా దేశం అంటూ మానవ జాతికి పట్టిన చీడపీడలు. ఇవన్నీ కూడా మానవ జాతి పట్టిన చీడపీడలు. ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం మనల్ని మా అన్న చీడపీడల నుంచి వేరు చేసి మన అన్న విశాల సృష్టి తత్వంలో వికసించేటట్లు చేస్తుంది. మళ్ళా ఇంకో ప్రశ్న అడిగాం, సార్ చావు, నిద్ర, ధ్యానము వీటి మధ్య మౌలికమైన తేడాలు ఏంటి? చావు అంటే ఏంటి? నిద్ర అంటే ఏంటి? ధ్యానము వీటి మధ్య మౌలికమైన తేడాలు ఏంటి? చావు, నిద్ర, ధ్యానం ఈ మూడు కూడా మౌలికమైన మన స్థూల శరీరాన్ని శాశ్వతంగానో అశాశ్వతంగానో పూర్తిగానో కొద్దిగానో తెలిసో తెలియక వదిలేసే ప్రక్రియలు. ఈ చావులో మన స్థూల శరీరాన్ని శాశ్వతంగా వదిలేస్తాము. నిద్ర అంటే ఎరుకలేని ధ్యానము. నిద్రలో మనకు తెలియకుండానే మన స్థూల శరీరంలో నుంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో కూడి వ్యవహరించి కొన్ని గంటల తర్వాత మళ్ళీ మనకు తెలియకుండా తిరిగి స్థూల శరీరంలోకి ప్రవేశిస్తాం. అయితే నిద్రలో ఎరుక లేకుండా బయటకు వచ్చిన మన సూక్ష్మ శరీరం ఎక్కడికెక్కడికి లోకాలు తిరుగుతూ ఎంతో జ్ఞానాన్ని పొందుతుంది. కానీ మళ్ళీ తిరిగి భౌతిక శరీరంలో వచ్చేశాక ఆ జ్ఞానాన్నంతా మర్చిపోద్ది.
అది అన్నీ తిరిగి వస్తుంది. కానీ మళ్ళా శరీరంలో దిగిన తర్వాత ఆ జ్ఞానాన్ని నుంచి మర్చిపోతుంది. దానికి ధ్యానం అంటే ఎరుకతో కూడిన నిద్ర. ధ్యానంలో మనం పూర్తి ఎరుకతో మన స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో కూడిన అనేక లోకాలు సూక్ష్మ శరీరాలు చేసి అక్కడ జ్ఞానంతో తిరిగి ఎరుకతో మళ్ళీ సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తాం. నిద్రలోను ధ్యానంలోను మనుషులకు ప్రశాంతత వస్తుంది. ప్రకృతి సహజంగా నిద్ర వచ్చి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది. ధ్యానంలో మనకు ప్రశాంతతను మనమే తెచ్చుకుంటాం. నిద్ర అనేది ప్రకృతి ఇచ్చే వరము. నిద్ర అనేది ప్రకృతి ఇచ్చే వరము. ధ్యానం అనేది మనకు మనం ఇచ్చుకునే వరం. నిద్ర ప్రకృతి ఇచ్చే వరము, ధ్యానం అనేది మనం తెచ్చుకునే వరం. అదే అనుభవ జ్ఞానం అన్నది మన ప్రాపంచిక జీవిత వ్యవహారాలను చక్కబెట్టడంలో మనకి ఎంతో సహాయం చేస్తుంది. అనుభవ జ్ఞానం ప్రాపంచిక విషయాల్లో చక్కబెట్టడంలో ఎంతో సహాయం చేస్తూ తద్వారా మన ఆత్మోన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక ధ్యానం చేయటం వల్ల మన నిద్రావస్థలో చేసే సూక్ష్మ శరీర యాత్రల యొక్క పరమార్థం కూడా తెలుసుకుంటాం. మరి మరణాంతర జీవితంకు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. మళ్ళా ఇంకో ప్రశ్న అడగం. ధ్యాన శక్తితో మన దేహంలోని 2 ప్రోగులు DNA 12 ప్రోగులు DNAగా అభివృద్ధి చేసుకోవటం ఎలా? 2 ప్రోగులు ఉన్నాయి సార్, దాన్ని 12 ప్రోగులు చేసుకోవటం ఎలా సాధ్యం? అంతా మనం చేసే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాది సాధనలు బట్టే ఉంటుంది. ఆత్మ పరిణామ క్రమంలో అది సాధారణ మానవ స్థాయి అయిన 2 ప్రోగులు పరిమితి. డిఏ నుంచే రకరకాల జీవిత అనుభవాలు సారంతో ఉన్న స్థితికి చేరి 12 ప్రోగులు డిఎన్ఏలతో కూడా ఆది మానవ హయ్యర్ యూనివర్స్ మాన్ స్థాయికి ఎదగటమే మానవ జీవిత పరమార్థ లక్ష్యం. ఈ లక్ష్య సాధన దిశగానే మనం చేసే వివిధ సాధనలను బట్టి ముందు సూక్ష్మ లోకాల్లో మన మనోమయ కారణ మహాకారణ నిర్వాణమయ కోశాలు అన్నీ కూడా 12 పోగులు DNA స్థాయికి ఉన్నతీకరించబడతాయి. ఆ తర్వాతే భూలోకంలో ఉన్న మన భౌతిక దేహం కణజాలాలకి క్రోమోజాలపై ఉన్న DNA కూడా 2 పోగుల నుంచి 12 పోగులు ఉత్తరీకరించబడి మన బహుముఖ ప్రజ్ఞాలతో విరాళించడం ప్రారంభం అవుతుంది. ఇంకొక క్వశ్చన్ సార్ని అడిగింది ఏం చెప్పారంటే, జ్ఞానం అనేది ఎన్ని రకాలు? జ్ఞానం అనేది మౌలికంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆత్మపరమైన ఇంగిత జ్ఞానము, 2 భౌతికమైన ఇంగిత జ్ఞానం. మనకు ఆత్మపరంగా అవసరమయ్యేది ఏమిటో, అవసరం కానిది ఏమిటో తెలుసుకోవటం అన్నదే ఆత్మపరమైన ఇంగిత జ్ఞానం. భౌతికమైన అవసరాల పాటు ఇతర భౌతిక అవసరాలకు కూడా అవసరమయ్యేదే ఏమిటో, అవసరం కానిది ఏమిటో తెలుసుకోవటమే భౌతికమైన ఇంగిత జ్ఞానం. ఇది జ్ఞానానికి. ఇంకోటి అడిగాను, ధర్మబద్ధంగా ఎలాగా జీవించాలి? మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ మౌలికంగా 3 ధర్మాలు తప్పక పాటించాలి. మొదటిది దేహం పట్ల ధర్మం. ఈ భూమిపై మీద అనేక అనుభవాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందటానికి జన్మ తీసుకున్న ఆత్మస్వరూపులైన మనందరికీ దేహం ఒక వాహనం. ఈ వాహనాన్ని మనం ఎప్పటికప్పుడు శృతిబద్ధంగా లయబద్ధంగా చూసుకుంటానే అది మనకు సరైన విధంగా సహకరిస్తూ ఉంటుంది. వాహనం బాగుంటేనే కదా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయగలం. మరి మనం వచ్చిన పనిని చక్కబెట్టుకోగలం. కనుక శుద్ధ శాకాహారంతో శరీరానికి సరైన పోషణ అందిస్తూ ధ్యానంతో దాన్ని శక్తివంతమైన చెయ్యాలి. మన శరీరంలో కోట్ల కణాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ మన గురించి బాగా తెలుసు, కానీ మనకే వాటి గురించి తెలియదు, ఏమాత్రం తెలియదు. అందుకే సరికాని మాంసాహారంతో వాటిని బాధిస్తూ వాటిని వేదనకు గురి చేస్తున్నాం. పెట్రోల్ కారులో డీజిల్ పోసి నడిపి దాని ఇంజిన్ పనితీరు దెబ్బతీసినట్టే మాంసాహారంతో మన దేహం యొక్క పనితీరును దెబ్బతీస్తూ మన అబాస్ పాలవుతున్నాం. ఈ కోట్ల కణాల్లో ప్రతి ఒక్క కణం కూడా ఎంతో జ్ఞానవంతమైంది. మన కణజాలాలంతా కూడా ప్రతి క్షణం ఒకదానిని ఒకటి సమన్వయం పరుచుకుంటూ క్రమంగా ఆత్మ ఉద్దీన దిశగా సాగుతుంటుంది. కనుక వాటితో మనం సరైన విధంగా ప్రవర్తించాలి. అంటే మనకు నిరంతరం ధ్యాన సాధన, అహింసా సాధన మాత్రమే మార్గము. ఇది ఫస్ట్ది, మొదటి దేహం పట్ల ఇచ్చింది. రెండోది సమాజం పట్ల ధర్మం. ఏంటి? సమాజంలో మనం కూడా భాగస్వాములు కనుక అందరూ సుఖంగా సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం. అందుకు గాను మన దగ్గర ఉన్న ఆర్థిక సంపదను, ఆధ్యాత్మిక సంపదను అందరితో పంచుకోవాలి. అన్నదానం,
వస్త్రదానం, విద్యానందానం అనేక దానాలతో పాటు ధ్యాన దానం కూడా చెయ్యాలి. ధ్యాన ప్రచారం ద్వారా ధ్యాన దానం చేయకపోతే మిగతా అన్ని దానాలు కూడా వ్యర్థమైపోతాయి. 3 ఆత్మ పట్ల ధర్మం అంటే ఏంటి? మనం ఏ పని చేసి ఏ పని కోసం భూమి మీద జన్మ తీసుకున్నాం, విశేషంగా ఆ పని మీదే ధ్యాస ఉంచుకుంటూ మరి ఇతర దైనందిన కార్యక్రమాల్లో నిర్వహించుకుంటూ ఉండాలి. వచ్చిన పనిని సహజంగా పూర్తి చేసుకోకపోతే ఇక్కడ గడిపిన మన జన్మ కాలంతో పాటు మనం సంపాదించిన సంపదలన్నీ వ్యర్థమైపోతాయి. ఆ తర్వాత చనిపోయి పైలోకాలు వెళ్ళాక జరిగిన అనర్థాలకు చింతించినా లాభం ఉండదు. మళ్ళీ జన్మ తీసుకోవటానికి వేచి ఉండాల్సి ఉంటుంది. కనుక సమయాన్ని అవసరమైన కాలక్షేపాలతో అతిగా వ్యర్థం చేసుకోకుండా ఇతోధికంగా ధ్యానం సాధనతో ఆత్మను పరిపుష్టం చేయాలి. విశేష స్వాధ్యాయ ధ్యానం చేస్తూ ఉండాలి. విస్తృతంగా సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. మాస్టర్ లాస్ట్ ఇంకొక పాయింట్ చెప్పి ఈరోజు క్లోజ్ చేస్తాను. దీంట్లో దాదాపు ఒక 400-500 ఇచ్చారు సారు. చాలా హైలైట్ పుస్తకం. మనకు సమయం లేదు కాబట్టి లాస్ట్ ఒక దాంతో నేను చేస్తాను ఫైనల్. ధ్యానం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఉన్న రోగాలన్నీ పోయాయి. గత 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రోగాలు వేధిస్తున్నాయి. ధ్యానం చేస్తే రోగాలన్నీ పోవాలి కదా అని అడిగారు. నేను అంత ముందు చేస్తే పోయినాయి, మళ్ళా వస్తున్నాయి కదా, రోగాలన్నీ పోవాలని అడిగారు. సార్ ఏం చెప్పినా, చేసి కర్మల చిట్ట ఎన్ని జన్మల నుంచి ఉందో ఎవరికి తెలుసు? నువ్వు చేసిన కర్మల చిట్ట ఎన్ని జన్మల నుంచి ఉందో ఎవరికి తెలుసు? లోగుట్టు పెరమాళకెరుక. కొంత ధ్యానం చేస్తే కొంత బాగుపడతాం. అంతా బాగుపడాలంటే ఎంత ధ్యానం చేయాలి? కొంత ధ్యానం చేస్తే కొంత బాగుపడింది, కొంత బాగుంటాం. మళ్ళీ గత జన్మల నుంచి కర్మ మళ్ళీ ఎక్కడికో ఎదురై శరీరం చెడిపోతుంది. దాని అర్థం ఏమిటంటే మనం ధ్యానం ఎంత చేశాము అంత బాగుపడ్డాం. మరి ఇంకా ఎన్నో జన్మల నుండి వచ్చిన దానిని బాగు చేసుకోవటానికి ఇంకెంతో ధ్యానం చెయ్యాలి. అంతేకాని చిన్న ధ్యానానికి అన్ని రోగాలు పోతాయా అనుకోవటం చాలా మూర్ఖత్వము. అంటే మనం తెచ్చుకున్న మూట ఎంత ఉందో నీకు తెలిస్తే అది దానికి చిన్న ధ్యానానికి చిన్న రోగానికి చిన్నది, పెద్ద రోగానికి పెద్ద అంటే చేయాలి. మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో వాటిలో ఎన్ని హీనమైన కర్మలు ఉన్నాయో ఆ చిట్టా మనకు తెలియదు కదా. తెలియనప్పుడు ఇలాంటి లెక్కలు అడగకూడదు. మన గత జన్మల్లో లెక్కలు తెలియనప్పుడు నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉండాలి. మన ప్రణాళికలో కొన్ని తెలుసుకోవాల్సి ఉంటాయి, కొన్ని అనుభవాల్సి ఉంటాయి. ఈ విధంగా ఎంత ధ్యానం చేసినా కొన్ని జబ్బులు తగ్గటం లేదు, కొన్ని కొత్త జబ్బులు వస్తున్నాయంటే అవి మనం విధిగా ప్రణాళికబద్ధంగా అనుభవించి తీరాలి. కనుక వస్తున్నాయి కొన్ని రోగం ధ్యానం చేసి తప్పించుకోవడం నెల ఉంటాయి. రోగాలు దుఃఖాలు రకరకాలు ఉంటాయి. అన్నీ అనుభవించడం కోసం మనం వచ్చాం. తగ్గేవి తగ్గుతాయి, తగ్గని తగ్గవు. మన మటుకు ఎప్పుడూ ధ్యాన అభ్యాసం చేస్తూనే ఉండాలి. దీనావస్థలో ఉన్నా కూడా తప్పనిసరిగా విడిచిపెట్టకుండా చేస్తూ ఉండాలి ధ్యానం. అప్పుడే మనకు జీవితం గొప్పతనం మహా గొప్పగా తెలుస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఇచ్చిన ఈ యొక్క 3 రోజులు మహిళా చైతన్య యొక్క గ్రూప్కి, దాన్ని నిర్వహిస్తున్న మేడం గారికి, మరి గ్రూప్లో ప్రతిరోజు వచ్చి ఫ్లయర్స్ చేస్తున్న హోస్టులు వాళ్ళు పేర్లు అన్నీ తెలవు కాబట్టి వారందరికీ కూడా మీ అందరికీ నాకు ఇచ్చిన సమయానికి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు చూతూ మరి ఈ 3 రోజుల్లో మరి ఇలాంటి జ్ఞానాన్ని ఏ రోజుకు ఆ రోజు వస్తూ ఇన్న ఆ ఆత్మస్వరూపులందరికీ కూడా వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీకు కూడా